స్వయంగా ఎంతటి శక్తివంతుడైనా ఉన్నా కానీ మధ్యలో భారతదేశం నిలబడితే చిత్రం మారిపోతుంది అని. మరియు ప్రస్తుతం మళ్లీ అదే విధమైన వాతావరణం ఏర్పడుతూ కనిపిస్తోంది. నిజానికి స్నేహితులారా, అమెరికా అధికార కేంద్రమైన వాషింగ్టన్లో గత 24 గంటల్లో జరిగిన కొన్ని సంఘటనలు మొత్తం చిత్రాన్ని తలక్రిందులు చేశాయి. ఇప్పటివరకు షరతులు పెట్టడం మరియు ఇతర దేశాలను ఒత్తిడిలో పెట్టడం అలవాటుగా ఉన్న అమెరికా ముందు ఈసారి భారతదేశం ఎలాంటి మెళికలు లేకుండా తన కార్డులు బయటపెట్టింది. స్పష్టమైన మరియు నేరుగా మాటల్లో ఇప్పుడు చర్చలు సమాన స్థాయిలో జరుగుతాయని చెప్పేశారు. మరియు ఈ ఒక్క అడుగు వాషింగ్టన్ను అలజడికి గురిచేసింది. నిజానికి చూస్తే జియోపాలిటిక్స్లో ఒక పాత నియమం ఉంది. దాని ప్రకారం నెగోషియేషన్ గొంతుక శక్తి ఉన్నవాడిదే వినిపిస్తుంది. మరియు ఈరోజు భారతదేశం అదే చూపించింది. అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ ట్యాక్స్ మధ్య భారతదేశం అలాంటి ఒక డమ్మాడింది. అది మొత్తం ఆటను తిప్పేసింది. గత 24 గంటల్లో 2 పెద్ద నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. మరియు 2 నిర్ణయాలు అమెరికాకు షాక్లా ఉన్నాయి. కానీ ఆ నిర్ణయాల గురించి మాట్లాడే ముందు మీరు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం 1 సెకను పని, కానీ ఇది మాకు చాలా పెద్ద సహాయం చేస్తుంది. మొదటి నిర్ణయం నేరుగా డిఫెన్స్తో సంబంధించినది. భారతదేశం మరియు అమెరికా మధ్య భారతీయ నావికా దళానికి చాలా ముఖ్యమైన పొసైడాన్ ఎయిర్క్రాఫ్ట్ల $60 డీల్ జరుగుతోంది. ఆ డీల్పై భారతదేశం ప్రస్తుతం బ్రేక్ వేసింది. నేరుగా సందేశం ఏమిటంటే ధర తగ్గితేనే మాట ముందుకు సాగుతుంది, లేకపోతే డీల్ ముందుకు సాగదు. మరియు ఈ ధరణ గురించి ఈ వార్తలో కూడా స్పష్టంగా చెప్పబడింది. అందులో అమెరికా 50% అధిక ధర వసూలు చేయడానికి ప్రయత్నిస్తోంది. మరియు ఇది స్పష్టమైన సంకేతం. ఇప్పుడు భారతదేశం ప్రశ్నలు లేకుండా చెక్ సైన్ చేసే దేశం కాదు. ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే డిఫెన్స్ సర్కిల్స్లో హల్చల్ మొదలైంది. ఎందుకంటే సాధారణంగా అలాంటి డీల్స్ దాదాపు ఖరారైనట్టుగా భావిస్తారు. కానీ ఈసారి భారతదేశం చివరి మలుపు వద్ద వచ్చి స్పష్టంగా చెప్పేసింది, షరతులు మారాలి. ఇది కేవలం ఒక డిఫెన్స్ డీల్ను ఆపడం మాత్రమే కాదు, ఇది భారతదేశం మారిన వైఖరి ప్రకటన. ఇప్పుడు దీంతో పాటు రెండవ మరియు దానికంటే ఎక్కువ బలమైన డెవలప్మెంట్ వెలుగులోకి వచ్చింది. అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ ట్యాక్స్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. మరియు ఖచ్చితంగా అదే సమయంలో భారతదేశం ట్రేడ్ డీల్ తన ఫైనల్ ప్రపోజల్ను అమెరికా టేబుల్ మీద పెట్టింది. అంటే ఇప్పుడు చర్చల దిశ పూర్తిగా మారిపోయింది. షరతులు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరియు సందేశం కూడా పూర్తిగా స్పష్టం. భారతదేశం చెప్పింది, మా వస్తువుల మీద విధించిన 50% టారిఫ్ను తగ్గించి నేరుగా 15%కి తీసుకురావాలి. రష్యన్ ఆయిల్ కొనుగోలు గురించి ఇచ్చిన పెనాల్టీ బెదిరింపును వెంటనే తొలగించాలి. మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఎలాంటి చర్చలు ఉండవు. ఇక్కడ ఎలాంటి డిప్లొమాటిక్ భాష లేదు, ఎలాంటి మెడికల్ తిరిగిన స్టేట్మెంట్ లేదు. కేవలం స్పష్టమైన మరియు నేరుగా మాట. మరియు స్నేహితులారా, ఈ 2 నిర్ణయాలు వేరువేరుగా లేవు. బదులుగా ఇది ఒక ఆలోచించిన వ్యూహం భాగం. తద్వారా ట్రేడ్ ట్యాక్స్ టేబుల్ మీద భారతదేశం బార్గెనింగ్ పవర్ మరింత బలోపేతమవుతుంది. మరియు అమెరికాకు స్పష్టంగా కనిపిస్తుంది, ఇప్పుడు ఆట ఒకవైపు మాత్రమే కాదు. ఈరోజు కథ ఏమిటంటే భారతదేశం ఏమి కోరుతోంది అని కాదు. నిజమైన కథ ఏమిటంటే భారతదేశం ఇప్పుడు షరతులు నిర్ణయిస్తోంది. మరియు అదే విషయం అమెరికాను ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే ఈ మార్పు హఠాత్తుగా రాలేదు. భారతదేశం ఇంతకుముందు కూడా అలాంటి డమ్ములే ఆడింది. మరియు ప్రతిసారి ఎదురువాడు ఆలస్యంగా అర్థం చేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఈ మొత్తం కథ నిజమైన ఆట మొదలవుతుంది. మరియు ముందుకు వెళ్లి డిఫెన్స్ డీల్ మరియు ట్రేడ్ డీల్ను కలిపి భారతదేశం ఈ చాల్ ఎందుకు ఆడింది మరియు ఈ డమ్ అమెరికాకు ఎందుకు ఇంత పెద్ద తలనొప్పి అయింది అని అర్థం చేసుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే డిఫెన్స్ డీల్ మరియు ట్రేడ్ డీల్ మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా? మరియు ఇక్కడే భారతదేశం నిజమైన వ్యూహం వెలుగులోకి వస్తుంది. మీరు కొంచెం వెనక్కి చూస్తే భారతదేశం ఇంతకుముందు కూడా అలాగే చేసింది. ట్రేడ్లో ఒత్తిడి పెరిగినప్పుడల్లా భారతదేశం డిఫెన్స్ను ఒక లీవరేజ్లా ఉపయోగించింది. ఆగస్టు సమయం గుర్తు చేసుకోండి. అప్పుడు అమెరికా భారతదేశం మీద టారిఫ్ 25% నుంచి 50%కి పెంచే మాట అన్నప్పుడు మరియు అప్పుడు భారతదేశానికి ఎలాంటి ఆప్షన్ లేదని చూపించారు. కానీ అదే సమయంలో భారతీయ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ట్రేడ్లో గాయమైతే డిఫెన్స్లో షాక్. ఈరోజు అదే ప్యాటర్న్ మళ్లీ పునరావృతం అవుతోంది. కానీ తేడా కేవలం ఇది, ఈసారి మరింత పెద్ద స్థాయిలో. ట్రేడ్ ట్యాక్స్ తమ చివరి మలుపు వద్ద ఉన్నాయి మరియు ఖచ్చితంగా అదే సమయంలో పొసైడాన్ ఎయిర్క్రాఫ్ట్ల డీల్ను భారతదేశం ఆపేసింది. స్పష్టంగా చెప్పేశారు, ధర తగ్గితేనే డీల్ ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఈ డీల్ ఎందుకు అంత ముఖ్యమైనది అని అర్థం చేసుకోవడం అవసరం. పొసైడాన్ ఎయిర్క్రాఫ్ట్ భారతీయ నావికా దళానికి కళ్ళు మరియు చెవుల్లా పనిచేస్తాయి. మొదటిసారి భారతదేశం 2009లో 8 ఎయిర్క్రాఫ్ట్లు కొనుగోలు చేసింది. వాటి ధర సుమారు 5.5 బిలియన్. తర్వాత 4 మరిన్ని జత చేశారు మరియు మొత్తం సంఖ్య 12 అయింది. 2021లో భారతదేశం మరో 6 ఎయిర్క్రాఫ్ట్లు కావాలని అడిగారు. అప్పుడు ధర సుమారు 2.4 బిలియన్ నిర్ణయించారు. కానీ డెలివరీ సమయంలో ధరను 3.6 బిలియన్కు పెంచేశారు.
అంటే సుమారు 50% పెరుగుదల. మరియు ఇక్కడే భారతదేశం స్పష్టంగా నో చెప్పేసింది. భారతదేశం స్పష్టం చేసింది, ఇది కేవలం డిఫెన్స్ విషయం మాత్రమే కాదు, ట్రేడ్ మరియు టారిఫ్ ఒత్తిడి కూడా ఇప్పుడు ఆమోదయోగ్యం కాదు. అంటే డిఫెన్స్ మరియు ట్రేడ్ రెండింటినీ కలిపి ఒకే చాలాడేశారు. మరియు ఇదే కారణంగా ఈ అడుగు అమెరికాకు ఎక్కువగా అసౌకర్యం కలిగించేదిగా మారింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యూహం నిజమైన ప్రభావం ఏమిటి మరియు ఎందుకు అంత అవసరం ఉన్నప్పటికీ భారతదేశం వెనక్కు తగ్గడానికి సిద్ధంగా కనిపిస్తోంది? నిజానికి ఇదే ఈ మొత్తం వ్యూహం యొక్క అతిపెద్ద బలం. ఎందుకంటే పొసైడాన్ ఎయిర్క్రాఫ్ట్ భారతీయ నావికాదళానికి ఎలాంటి లగ్జరీ కాదు, ఇది మా సముద్ర భద్రతకు బ్యాక్బోన్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇవే విమానాలు మా కళ్ళు మరియు చెవుల్లా మారతాయి, మరియు ఇవే శత్రువు ప్రతి కదలిక మీద కన్ను వేస్తాయి. ముఖ్యంగా చైనా నిరంతరం ఇండియన్ ఓషన్ రీజియన్లో తన ఉనికిని పెంచుతున్న సమయంలో చైనీస్ సబ్మరైన్లు ఈ ప్రాంతంలో తరచూ కనిపిస్తున్నాయి, మరియు చైనీస్ సర్వైలెన్స్ షిప్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటి వాతావరణంలో ఈ విమానాల అవసరం మరింత పెరుగుతుంది. అంటే ఒత్తిడి చాలా పెద్దది, అవసరం చాలా కఠినమైనది. అయినప్పటికీ భారతదేశం వంగడం లేదు. ఇదే విషయం ఈ చాల్ను ప్రత్యేకంగా చేస్తుంది. భారతదేశం ఇక్కడ స్పష్టంగా చూపించింది, అవసరం ఉంది అంటే అర్థం ఏమిటంటే ఏ ధరకైనా కొనేయాలని కాదు. భారతదేశం ఈ సందేశం ఇచ్చింది, షరతులు మనకు వ్యతిరేకంగా ఉంటే మేము ఆప్షన్లు వెతుకుతాం, లేదా ఇతర దేశాల నుంచి ప్రొక్యూర్ చేస్తాం, లేదా కొనుగోలును డైవర్సిఫై చేస్తాం, లేదా దేశంలోనే దీన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తాం. గమనించదగ్గ విషయం ఏమిటంటే భారతదేశం ఈ డీల్ను క్యాన్సిల్ చేయలేదు. డీల్ను పూర్తిగా ముగించేయడం అమెరికాకు లాభదాయకం. అందుకే భారతదేశం దీన్ని గాల్లో వేలాడదీసి ఉంచింది. తద్వారా బార్గెనింగ్ కొనసాగుతుంది, ఒత్తిడి ఉంటుంది, మరియు ఎదుటివాడికి చర్చల టేబుల్ మీద వంగే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ట్రేడ్ డీల్ ఫ్రంట్ మీద కూడా భారతదేశం స్పష్టమైన లైన్ గీసింది. భారతదేశం తన ఫైనల్ ప్రపోజల్ను పెట్టింది. 50% టారిఫ్ను 15%కి తగ్గించాలి. యూరప్కి ఇస్తున్న అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. రష్యన్ ఆయిల్ కొనుగోలు గురించి ఇచ్చిన పెనాల్టీ బెదిరింపును వెంటనే తొలగించాలి. యునైటెడ్ కింగ్డమ్తో డీల్ ముందుకు సాగింది. పెరు మరియు ఒమన్తో కూడా ఒప్పందాలు జరిగాయి. న్యూజిలాండ్తో కూడా ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్లో ఉంది, మరియు యూరోపియన్ యూనియన్తో చర్చలు చాలా ముందుకు సాగాయి. ఇదే విషయం అమెరికాను ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే భారతదేశం ఆప్షన్లు సృష్టిస్తోంది, సిస్టమ్ సిద్ధం చేస్తోంది, ఈకోసిస్టమ్ నిర్మిస్తోంది, కానీ ఒత్తిడిలో వంగడం లేదు. అంటే స్పష్టమైన సందేశం ఏమిటంటే భారతదేశం ఒక్కటిపై ఆధారపడి లేదు, కానీ చర్చలు జరిగితే తన షరతుల మీదే జరుగుతాయి. రాబోయే రోజుల్లో అమెరికా ధరల మీద వంగుతుందా లేదా అని చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. మిగతా మీరీ మొత్తం సంఘటనల క్రమాన్ని ఎలా చూస్తున్నారు? మీ దృష్టిలో అమెరికా వంగుతుందా లేక భారతదేశం తన మార్గంలోనే కొనసాగుతుందా? మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు అలాంటి వార్తలతో అప్డేటెడ్గా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ మీద సెలెక్ట్ చేయండి. జై హింద్.